ఎక్కడ దాక్కున్నారా బాబు? ఈ రోజు మనం ఊరికి వెళ్తున్నాం, త్వరగా బయలుదేరు, ట్రైన్ కి టైం అయిపోతుందిరా. ఒరే రాంపండు, నువ్వు తొందరగా కానీ స్నానం చేసి 2 రోజులైంది. సున్నం తర్వాత కనపడలేదు. ఎవరేసుకున్నారు రా? తీసుకురా త్వరగా, ట్రైన్ పోతుంటే. చూడు అక్కడ చూడు. ఈ ఇంట్రెస్ట్ ముందు ఉండుంటే నా సూట్ కేసు ఈజీగా దొరికింది కదా. ఇంతకీ నా సూట్ కేసు ఏ ఊర్లో ఉందిరా? అది హౌరా నుంచి సికింద్రాబాద్ రిటర్న్ అయ్యే ట్రైన్ ఉంది, దాంట్లో దొరికింది. తొందరగా బాధ. ఓహో, మురళి ఏమిటో ఆలోచిస్తున్నావు? శైలజ గురించేనా? అవునరా. నీ మనసులో మాట అమ్మాయి చెప్పేళ్ళిపోయావు. ఆ అమ్మాయి మనసులో ఏముందో తెలియకుండా ఎలా చెప్పండి. నువ్వు చెప్పేయచ్చు కదా. ఏంది బావా నీరసంగా ఉండవా? ఏమిటోరా, ఈ మాయదారి కడుపు చంపేస్తుంది. ఎంతమంది డాక్టర్లు చూపించినా ఏమీ ప్రయోజనం కనపడడం లేదు. ఎప్పటికి ఏం తాతగారు మీకు కడుపు నొప్ప? అదేంటిది? అరే ఓ మై గాడ్, ఇలాంటి జబ్బు కూడా ఉంటుందా? అదిగా తాతగారు, మీరు వెంటనే వచ్చి మాస్టర్ చెకప్ చేసుకోవాలి. అది మీ మనవరాలు శైలజ ఉంది కదా, ఆవిడతో పాటు సిటీకి వచ్చేసండి, నేను అన్ని దగ్గర చూసుకుంటాను. ఇంకా ఈ వయసులో నాకు టెస్ట్ ఎందుకు బాబు? ఇప్పుడే చేసుకోవాలి తాతగారు, తర్వాత ఎట్లా? మీరు వెంటనే వెళ్ళి శైలజతో పాటు సిటీకి వచ్చేసండి. మగాళ్ళు తీసుకోకూడదా? మగాళ్ళు ఎందుకు తాతగారు, ఆడవాళ్ళు ఉంటే అన్ని దగ్గర నుండి చూసుకుంటారు. మీరు అర్జెంట్ గా ఇంటికి వెళ్ళి శైలజతో పాటు స్టేషన్ కి వచ్చేసండి వెంటనే. ఇప్పటికిప్పుడు బయలుదేరబట్టే ఎట్లా బాబు? టికెట్లు దొరకాలిగా. టికెట్స్ ఉంది తాతగారు, 6 ఉన్నారు నాతో పాటు. 6 ఫెలోస్ దరిద్రులు, వాళ్ళు పక్కన పెట్టేసి మీ ఇద్దరు నా పక్కనే కూర్చోబెట్టుకుని శైలజ మీరు నా పక్కనే కూర్చోబెట్టి. ఎప్పటికే ఈసారి శైలజ పేరు కూడా తగ్గించి. సర్లే తగ్గిస్తానులే. తాతగారు వస్తున్నారా? సరే బాబు, రేపు ఎల్లుండో మా అబ్బాయికి నచ్చ చెప్పి బయలుదేరి వచ్చేస్తాను. వస్తాను రా. సరేమో. తాతగారు అంతా గుర్తుందిగా? నాకు గుర్తుందిలే బాబు, మా శైలేజని వెంట పెట్టుకునే వస్తాను. బండి వచ్చి ఇలాగ ఆగంగానే వెంటనే మినిస్టర్ గారికి జిందాబాదులు కొట్టండి. బండి వెళ్ళేదాకా కొట్టండి. తర్వాత మీకు ప్యాకెట్లు, పులిహోర పొట్లాలు ఇస్తాం. తాగండి, తినండి. మినిస్టర్ రాంబ్రహ్మం, మినిస్టర్ రాంబ్రహ్మం రావడానికి ఇంకా టైం ఉంది. మీరు వెళ్ళి అక్కడ వెయిట్ చేయండి బాబు. వెళ్ళండి. వాడేమన్నా నీ బామ్మారిగా బతుకులాడుతున్నావు? నేను ముష్టివాణి కాదు సార్, మంత్రి గారి కోసం వచ్చిన సార్. వాడికి నీకు తేడా ఏముందిరా? ఎవడరా నువ్వు? మర్యాద ఇచ్చి మాట్లాడు. ఏఎస్పీని, ఐపీఎస్ ఆఫీసర్ని. నేను ఎంబీబీఎస్. నీ చేతిలో స్టిక్ ఉంటే నా చేతిలో స్టెప్ ఉంటది. లాకప్ లో పడేస్తా. స్టేషన్ లో పరువు పోగొట్టుకుంటే నష్టపోయింది నువ్వే. మా ఒంట్లో స్టూడెంట్స్ బ్లడ్ ఉంది. తేడా వచ్చిందో రైల్లో నుంచి మంత్రి దిగడు, రైలు కదలదు. బాబు, అవతల మంత్రి గారు వస్తున్నారు. ఈ గలాబా చూస్తే తలుపు దగ్గర కూడా రారు. చేతిలో లాఠీ పెట్టుకుంది జనాలు రక్షించడానికి, మీ నాయకుల్ని కాపాడటానికి కాదు. ఆగండి ఎస్పీ గారు, అవతల ప్రెస్ వాళ్ళు ఉన్నారు. ఇదంతా చూస్తే ఇష్టం వచ్చినట్టు రాసేస్తారు. పోనీలే బాబు, ఇంతటితో వదిలిపెట్టు. పదండి బాబు. చూస్తారా? అరే లేట్ అయిందిరా. ఏమనుకోవద్దు, పెళ్ళైంది, అందరిని మర్చిపోయాడు. ఏంట్రా లేట్? ప్లీజా. ఏంటిరా? అరే షూర్రా. మనందరం మళ్ళీ ఎప్పుడు కలుస్తాము?
బయలుదేరుటకు సిద్ధముగా ఉన్నది. టైం అయిపోతుంది, కూర్చొని జాగ్రత్త. బాయ్. రా. ఏంట్రా డల్ గా ఉన్నావు? పెళ్లికి వెళ్ళొచ్చాడు కదా డాడీ, వీడికి కూడా పెళ్లి మీద గాలి మళ్ళిందేమో. ఏరా 2 రోజులు వస్తానని చెప్పి వారం రోజులు చేసావేంటి? వదిలే మమ్మీ, ఫైనల్లీ ఈ కమ్ము కదా. వెసవ ఇంగ్లీష్ నువ్వును వెర్బేదిరా వెర్బు. ఎందుకు మాయ గారు అలా తిడతారు? ఆయన వదిలేసింది వెర్బే కదా. వెర్బని వదిలేస్తే పెళ్ళాన్ని వదిలేసేంత పాపం నీకేం తెలుసు? ఇంతకీ మీ ఫ్రెండ్ పెళ్లి బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. అక్కడి నుంచి అసలు రాబుద్దు కాలేదు. ఒరే, మీ మావయ్య సుబ్బులక్ష్మితో నీ పెళ్లి ఇంతకన్నా చాలా గొప్పగా జరిపిస్తాడ్రా. చాలు శైలు. శైలునా? ఎవరా శైలు? శైలు అన్నానా? నేను చాలు చాలు అన్నాను. ఓహో. హలో శైలు, ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. ఎప్పుడు వచ్చావు? తాతయ్యకి సీరియస్ గా ఉంది, ఆపరేషన్ అవసరం అంటే మీ హాస్పిటల్ కి తీసుకొచ్చాం. డాక్టర్ స్ట్రైక్ అంటున్నారు. ప్లీజ్ నువ్వేం వరి అవుతుంది, నేను ఇప్పుడే హాస్పిటల్కి వచ్చేస్తాను. ఓకే, బి దేర్. ఆగు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఎమర్జెన్సీకి సార్, ఆపరేషన్ తీసుకెళ్తున్నాను. బుద్ధుందా నీకు? డీన్ డాక్టర్ సుబ్బారావు గారిని అవమానపరిచాడు. ఆయనకి క్షమాపణ చెప్పాలని డాక్టర్స్ అంతా స్ట్రైక్ చేస్తుంటే మధ్యలో నువ్వేంటి పెద్ద పోటుగాడిలాగా? తిప్పు పేషెంట్ వెనక్కి. క్షమాపణ ముఖ్యం, మనిషి ప్రాణాలు ముఖ్యం. ఆఫ్టర్ ఆల్ అప్రెంటిస్షిప్ చేస్తున్న మెడుకోవి నువ్వు ఆపరేషన్ చేస్తావా? అందులో మేము స్ట్రైక్ చేస్తుంటే మా డాక్టర్లకు తప్ప ఆపరేషన్ చేసే హక్కు లేదు. మీరు డాక్టర్లా? ప్రాణాలు నిలిపేది డాక్టర్లు, పురుడు పోసేది డాక్టర్లు, ఆయుష్ పెంచేది డాక్టర్లు, పునర్జన్మనిచ్చేది డాక్టర్లు. మిస్టర్ మురళి, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. ప్రపంచమే అడ్డొచ్చిన ఈ ఆపరేషన్ చేయకుండా నన్ను ఎవడు ఆపలేడు. తప్పకుండా సార్. అన్ని ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్గా రాసిస్తాను. హెడ్ నర్స్ చెప్పండి. And see that he takes all his tablets with regular intervals, okay? If there's any emergency, please call me at home. You can reach me there, okay? బాబు నాన్నగారికి బానే ఉన్నారండి, కానీ వారం రోజు రెస్ట్ తీసుకోవాలి. గుడ్ మార్నింగ్ తాతగారు. హౌ యు ఫీలింగ్ టుడే? బాగుంది బాబు. గుడ్. డాక్టర్, yes nurse. మీరు ఆపరేషన్ చేశారే, ఆ అవును. కత్తెర కనిపించడం లేదండి. కత్తెర మిస్ అయిపోయిందా?
ఫస్ట్ ఆపరేషన్ దీనికి తెలిస్తే మనం సస్పెండ్ చేసేస్తారా రే? సరిగ్గా గుర్తుపెట్టుకో. సిస్టర్స్ చూసావా లేదా? ఆపరేషన్ చేసినప్పుడు కత్తిరి పక్కనే ఉంది. కుట్లేసిన తర్వాత ప్లీజ్ రా, సరిగ్గా గుర్తు చేసుకోరా లేకపోతే అయిపోతాం. కుట్లేసిన తర్వాత కత్తిరి కనబడలేదు. పెద్ద సిస్టర్స్ రా, కొంప పునిపోద్ది. అందులో మొదటి ఆపరేషన్ తాతగారి పొట్ట ఫత్తే మీద అలా ఉంది. అందులో పెట్టి కుట్టిసేవేంటి? ఏం లేదండి. డైరెక్ట్ గా టెస్ట్ చేస్తే తెలిసిపోతే మరా. పర్వాలేదు భయ్యా, వెతకబోయా, వెతుకు. మీరు కదలకండి. కత్తిరి వేలేలా బయటకు వచ్చేస్తా. అలాగే అలాగే. ఏమైంది? ఏంటి వెతుకుతున్నారు? అది తాతగారికి ఆపరేషన్ చేసిన కత్తిరి మిస్ అయిపోయింది. డాక్టర్, నో టెన్షన్, సిజర్ దొరికింది. శైలు, ఏమా మందులు తీసుకున్నావా? తీసుకున్నాను బాబాయ్. 1 మినిట్, ఇందాక మర్చిపోయాను. ఆ మందులతో పాటు ఈ వైటమిన్స్ రాసిస్తాను. చాలా ఇంపార్టెంట్, కరెక్ట్ టైంలో వేసుకోవాలి. దయచేసి 5:30కి సంజీవయ్య పార్కుకి రండి. ఇలా ఏమో నేను తీసుకొస్తాను. బాబాయ్, మెడిసిన్స్ నేను తెస్తాను, మీరు వెళ్ళి రిపోర్ట్స్ తీసుకురండి. అలాగేనమ్మా.